ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు మనము సొలొమోన్ కట్టిన ఆలయంలో ఉన్న 2 స్తంభాల గురించి ధ్యానం చేసుకుందాం. ఈ స్తంభాలు మరి దానిపైన ఉన్న పీఠము, దాని వివరాలు, ఇదంతా మనం బైబిల్లో చదువుతున్నప్పుడు మాకు చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడేమో సొలొమోను ఆ రీతిగా కట్టారు, దాని మెజర్మెంట్స్, దాని పొడుగు, దాని హైటు, మరి వేరే వివరాలు, ఎవరిని పెట్టి ఆ పని చేశారు, మరి అక్కడున్న పేర్లు, మరి ముఖ్యంగా కొన్ని ఈ వంశ సంతానం గురించి లిస్ట్ ఉంది కదా, జీనియాలజీ, ఈ పేర్లంతా మనము చదివేప్పుడు మాకు చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు మనకు కావాలా? అప్పుడేమో కట్టారో అది అయిపోయింది, ఇప్పుడు మనకి దానివలన ఏమీ లాభం అనుకుంటాం. అయితే ఈరోజు పాఠంలో మనము ఈ ఒక్క విషయము చదివేప్పుడు మనకేం తెలుస్తుందంటే, ప్రతి ఒక్క విషయంలో ఎంతో అర్థము దేవుడు మనకి అక్కడ పెట్టి ఉన్నారు. దానివలన మనము ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే జరిగిందంతా మాకి ఛాయ రూపంలో ఉన్నది, మనకు బోధ కొరకు అది రాయబడింది అని మనం తెలుసుకోవచ్చు. సమ్టైమ్స్ కొన్ని నేమ్స్, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరికి పుట్టారు, ఈ కార్యాలు కూడా మనకి అంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివలన బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క విషయము మనకి లోతైన అర్థం ఇచ్చేలాగా ఉన్నది, మనము నేర్చుకోవచ్చు. ఎనివే, ఈ స్తంభాల గురించి మనం మొదట రాజులు 7వ అధ్యాయంలో మనం చదువుకొని వచ్చినప్పుడు అది ఎలాగా ఉండింది స్తంభము అని ఫస్ట్ మనము తెలుసుకుందాం. సో మొదట రాజు 7వ అధ్యాయము 13 నుండి చదువుకుందాం. రాజు అయిన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఒక హీరామ్ అనే ఒక మనిషిని పిలుస్తారు ఈ పని చేసేకి. ఆ హీరాము ఎలాంటి మనిషి అనేది నెక్స్ట్ వచనంలో చదువుకుందాం. ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనుల్లోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. సో ఈ హీరామ్ ఎవరంటే, వాళ్ళ కుటుంబస్తులంతా ఇత్తడి పని చేసేవాళ్ళు. ఇప్పుడు బ్రాంజ్ స్మిత్ అంటాం కదా, అలాగా. సో ఆ ఇత్తడిలో చేసే పని దాంట్లో చాలా బుద్ధివంతుడు, చాలా ఒక అనుభవగల వాడు అని మనకి ఇక్కడ చెప్పబడింది. ఎంత డీటెయిల్గా చూడండి, చాలా స్కిల్డ్ వర్క్ మ్యాన్. సో అతన్ని పిలిపించి ఇప్పుడు అతనికి ఈ స్తంభము చేయాలని అప్పగిస్తారు. చూడండి నెక్స్ట్. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. చూసారా? సో 2 ఇత్తడి స్తంభము చేయాలని అతనికి చెప్తారు సొలొమోను. సో ఆ స్తంభము ఎంత హైట్ ఉండింది, దాని ఎత్తరం ఎంత, మరి దాని థిక్నెస్ ఎంత, మరి దాని అగలం ఎంత, ఇదంతా కూడా మాకు డీటెయిల్గా ఇక్కడ ఇవ్వబడింది. దాన్ని మళ్ళీ చదువుకుందాం. అది ఎంత హైట్ ఉండిందని 15. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. చూసారా? మూల కైవారు గలది అంటే ఈ దీన్ని క్యూబిట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్ఫ్యాక్ట్ దాని ఫీట్గా అడుగులో మనము చూసుకుంటే 27 అడుగులు వస్తుందండి. ఫీట్ 27 ఫీట్ అంటే ఒక 3rd ఫ్లోర్స్ వరకు వచ్చేంత హైట్ అండి. మన చర్చి ఉండేది కూడా సెకండ్ ఫ్లోర్ టాప్కి రీచ్ అయ్యేంత ఎత్తుగా ఉండేది. ఇది చిన్నది కాదు, చాలా టాల్. 2 చేస్తారు. మరి ఇది ఫుల్గా సాలిడ్ బ్లాక్గా ఉండకుండా హాలోగా ఉండేది, అంటే లోపల ఎంటీగా ఖాళీగా ఉండేది. అది థిక్నెస్ 4 వేళ్ళు అంత ఒక థిక్నెస్ అని వేరే ప్లేస్లో చూస్తాం. అంటే 4 వేళ్ళు అంటే 3 ఇంచెస్ వచ్చేది, అంత థిక్ ఆ ఒక 2 స్తంభముని చేస్తారు. సో దాన్ని మరి ఆ డయామీటరు 6 అడుగులు అని చెప్తారు. 6 ఫీట్
అంటే ఒక మనిషి ఇలాగ పడుకుంటే ఎంత వస్తుందండి, ఇంత అనుకోండి, ఇంత పెద్దది, మరి అంత హైటు ఎంత అంటే 27 అడుగులు అంత హైటు, మరి 4 వేళ్ళంత థిక్నెస్, దానిలో ఇత్తడిలో ఇది చేయబడింది. అంటే ఎంత ఎనార్మస్ సైజులో ఇది ఉండింది అని మనము తెలుసుకోవచ్చు. మరి దానిపైన పెట్టేకి ఒక పీట అంటారు బైబిల్లో, అంటే యాక్చువల్లీ ఒక కుంభము అని చెప్పొచ్చు. అంటే ఒక రౌండ్గా గ్లోబ్ లాగా ఒక కుంభము, అది కూడా 8 ఫీట్ అంట. అది 8 అడుగులు అంటే టోటల్లీ మీరు చూస్తే కింద నుండి 35 అడుగులు వస్తుందండి హైటు. చూడండి అది నెక్స్ట్ వచనంలో. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. చూసారా, 2 ఈక్వల్ సైజులో 8 ఫీట్ 8 ఫీట్ ఆ ఒక కుంభమే ఉంది. మరి కింద 27 ఫీటు, టోటల్ 35 అడుగులు అంత హైట్లో అది చేయబడింది. మరి ఆ ఒక పీటలో డిఫరెంట్ డెకరేషన్స్ లాగా అదంతా ఇత్తడిలోనే చేస్తారంట. చూడండి నెక్స్ట్. మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను. అవి పీటకు 7 కలిగి ఉండెను. చూసారా, దాన్ని ఒక డిఫరెంట్ డెకరేషన్ లాగా, చైన్ లాగా అంతా చేసి, తర్వాత ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీటకును చేసెను. ఫుల్ దానిమ్మ పండ్లు పెట్టేస్తారండి. అది చుట్టూలుగా 100 అంటే 200 దానిమ్మది ఇత్తడిలు చేసి అలాగా రౌండ్గా పెడతారంటే అది డెకరేటివ్గా చూసేకి చాలా అలంకారంగా. బైబిల్లో దానిమ్మ ఫలం గురించే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. దాన్ని వేరే క్లాస్లో మనం చూసుకుందాం. దాంట్లో ఉన్న ఒక బ్యూటీ ఏమని, దాన్ని ఎందుకు అలాగ యూజ్ చేశారు ఆలయంలో అనేదంతా చాలా ఒక విశేషమైనది కూడా. సో అలాగా దాన్ని చుట్టూలు పెడతారు. తర్వాత మరియు స్తంభముల మీది పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవై ఉండెను. పుష్పములు చేస్తారు, తామ్రంలోనే ఇత్తడి తామ్రంలో పుష్పములు కూడా చేస్తారు. తర్వాత మరియు 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసలుగా చుట్టూ నుండెను. ఇదంతా అలాగా 200 వరకు అక్కడ పెట్టి, సో ఒక 2 స్తంభాలు, దానిపైన ఈ కుంభము, దానిపైన ఇలాంటి అలంకారమైన ఈ ఒక ఫ్లవర్స్, మరి ఈ పొమగ్రనేట్ని అక్కడ ఉంచుతారు అనేది మనం చూస్తాము. మరి 21వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. చూసారా, ఈ 2 స్తంభముని ఎక్కడ ఉంచారంటే ఈ పరిశుద్ధ స్థలము అవతల ఎంట్రన్స్లో అక్కడ ఉంచుతారండి. అంటే మీకు ఆలయం అంటే తెలుసు కదా, స్టార్టింగ్లో ఒక ప్రకారం అని ఉంటుంది, అంటే కోర్ట్ అంటారు, తెలుగులో ఏమంటారో అది. అక్కడ బలీలు అంతా సమర్పం చేసేకి బలిపీఠం ఉండేది, వాష్ చేసుకునేకి వాటరు ఇదంతా ఉండేది. దానికి తర్వాత పరిశుద్ధ స్థలము, దానికి తర్వాత అతి పరిశుద్ధ స్థలం వచ్చేది. సో ఆ పరిశుద్ధ స్థలము ఎంట్రన్స్లో ఇది బయట 2 పెట్టబడిందంట. అంటే ఒక స్తంభం అంటే మనం యూజువలీ అది రూఫ్ కూర్చోబెట్టే ఒక వెయిట్ బేరింగ్ స్తంభం అని అనుకుంటాం. అయితే ఇది అలాంటిది కాదు, ఇది కేవలము ఒక అలంకారము కొరకు పెట్టబడింది. ఇట్ డిడ్ నాట్ టేక్ వెయిట్, ఎందుకంటే చాలా స్తంభాలు ఉంటుంది, 2 స్తంభం పైన అన్ని వెయిట్ పడదు. అయితే దానికి వేరే స్తంభాలంతా ఉంటుంది. అయితే ఎంట్రన్స్లో ఎంటర్ అయ్యేప్పుడు అంత పెద్ద కాదు, కలర్ఫుల్గా బ్రైట్గా షైనింగ్లో ఒక ప్రకాశకరమైన ఆ 2 అలాగా ఉండింది అని మనము తెలుసుకోవచ్చు. మరి ఇది ఏ దిక్కులో ఉండింది అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తారు చూడండి, 21.
ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. చూసారా, ఈ స్తంభాలకి పేరు వేరే పెట్టేస్తారు, యాకీను, బోవాజ్ అని. ఎవరైనా స్తంభముకి పేరు పెట్టారా అంటే పేరు పెట్టారు. చూడండి, ఇప్పుడు మన సిటీస్లో అంతా మెట్రో ట్రైన్స్ వచ్చేసింది కదా, ఫుల్గా ఫ్లైఓవర్ లాగా. అప్పుడు స్తంభాలు ఉంటుంది, దానికి నంబర్స్ ఇస్తారు యూజువల్లీ, పిల్లర్ నెంబరు, ఈ నెంబర్ అని ఇస్తారండి ఐడెంటిఫికేషన్కి. ఇక్కడ ఆయన పేరు పెట్టేస్తారు, చూస్తారా. సో అన్నప్పుడు అక్కడ ఆ పేరు ఏమంటే యాకీన్ అని ఒకటి, ఇంకోటి బోవాజ్ అని ఇంకోటి. సో 2 స్తంభాల గురించి మాట్లాడుతున్నాం కదా, దాని పేర్లు ఏమండి యాకీన్ మరి బోవాజ్ అని. 2 స్తంభాలకి 2 వేరే వేరే పేర్లు పెడతారు. అది ఏ పేరు ఏ స్తంభంకి అని చూసినప్పుడు కూడా చేతిలో పక్కంలో ఉన్నది దానికి యాకీన్ అంటారు. ఇప్పుడు నాకు కూడా పక్కం అంటే ఈ సైడ్ వస్తుంది, అయితే మీకు ఈ సైడ్ వస్తుంది. యాక్చువల్లీ మీరు ఒక ఆలయం నుండి లోపల నుండి బయటకు చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత బయటకు వస్తే ఆ కోర్టు ఉండేది, తర్వాత ఎంట్రన్స్ ఉండేది, మెయిన్ ఎంట్రన్స్ ఆలయంకి. అది ఏ దిక్కులో ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ అంటే ఏ పక్క నిల్చుకుంటే ఏ రైట్ అన్నప్పుడు మనకి ఆ దిక్కు ఏ రీతిగా అంటే లోపల నుండి మీరు బయటకి చూసేదైతే ఆలయం ఉండింది ఈస్ట్ ఫేసింగ్, అంటే ఈ పూర్వముకి ఫేస్ చేసేది. సో పూర్వములో డోర్ ఉండేది. ఎలాగంటే సూర్యుడు ఉదిస్తాడు కదా, అప్పుడు ఫస్ట్ ఆ ఎంట్రన్స్ మీద పడేది, అలాగే రైజ్ అయ్యి బ్యాక్ సైడ్ పశ్చిమకి వెస్ట్కి పోయేప్పుడు అది బ్యాక్ కరెక్ట్గా బ్యాక్ వచ్చేది, అంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్గా ఉండేది. బై ద వే మన ఇండియా దేశంలో బిల్డింగ్స్ అంతా తీసుకున్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అంటే దానికి చాలా వాల్యూ ఉంటుంది, చాలా దాన్ని కోరుకుంటారు. ఈస్ట్ ఫేసింగ్ ఉన్న మనకి సైట్లు బిల్డింగ్లు కావాలని. ఎందుకంటే ఈస్ట్ అంటే ఇప్పుడు సూర్యోదయం అయినప్పుడు పొద్దున్న మనకి ఫస్ట్ వెలుగు వస్తుంది, రాత్రంతా చీకటి చల్లగా ఉంటుంది, పొద్దున్న మనకి ఆ ఒక వేడి ఆ ఒక వెలుగు కావాలా, అప్పుడు సూర్యుడు చూస్తుంటే బాగా ప్రశాంతంగా ఉంటుంది. అదే పోతా సూర్యుడు ఇంకా చాలా వేడి అయిపోయి అది వెస్ట్కి పోయేప్పుడు అది చాలా చిరాగ్గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ ఉంటే అది అప్పుడు మనకి అంత ప్రాబ్లం ఉండదు. మార్నింగ్లో సూర్యోదయంకి ఫేసింగ్గా ఉండాలని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండియాలో కాదు, బైబిల్లో కూడా ఆలయం అలాగే కట్టారు. మరి క్రైస్తవులు కూడా ఇప్పుడు సమాధులకి అంతే వెళ్తాయి, క్రిస్టియన్ సిమెట్రీకి అన్నీ ఈస్ట్ ఫేసింగ్గానే ఉంటుంది అది పడుకోబెట్టేది. ఎందుకంటే మనము సూర్యుడిని యేసు ప్రభుకి పోలుస్తాం కదా, సూర్యుడు ఉదయించేస్తాడు, నీతి సూర్యుడు ఉదయం అవుతుంది అన్నప్పుడు యేసు 2వ రాకడలో ఆయనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రకటనలో కూడా పూర్వం నుండి వచ్చే రాజులకు దారి సిద్ధం చేయండి అనంతా చెప్పబడింది కదా. సో ఎనీవే, సో ఈస్ట్ వెస్ట్. బై ద వే మన బెంగళూరులో ఉన్న చర్చ్ కూడా అదేలాగా ఉంది. ఎంట్రన్స్ పక్కలో ఏంటి మనం ఎంటర్ అవుతాం, ఎంటర్ లోపలికి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ ఉంది కదా అది ఈస్ట్, మరి వెస్ట్ వచ్చి దానికి బ్యాక్లో. సో కూర్చొనే వాళ్ళందరూ ఈస్ట్ ఫేసింగే ఉంటారు. నేను మాత్రం వాళ్ళని ఫేస్ చేస్తుంటాను యూజువల్లీ పుల్పిట్ వేసుకొని. మరి అంత జనం ఈస్ట్ పూర్వంకే చూస్తుంటారు బై ద వే. సో ఈ రీతిగా ఉన్నప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో లోపల నుండి చూస్తే రైట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుంది, ఇది సౌత్కి వస్తుంది. సౌత్ అంటే దక్షిణంకి యాకీన్ వస్తుంది. మరి ఉత్తర దిక్కులో నార్త్ అంటాం కదా, అక్కడ బోవాస్ వస్తుంది. అది మీరు మైండ్లో ఈజీగా జ్ఞాపకం పెట్టవచ్చు కదా. దానివల్ల ఈస్ట్కి ఫేసింగ్, వెస్ట్ వెనకాలకి వస్తుంది ఆలయము. దాంట్లో రైట్ అన్నప్పుడు అది దక్షిణంలో మీకు యాకీన్ ఉంది, అంటే సౌత్లో. ఉత్తరంలో మీకు నార్త్లో బోవాస్ ఉంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవచ్చు ఈజీగా. సో 2 స్తంభాలు, యాకీన్ ఒక పక్క, బోవాస్ అనేది ఇంకొక పక్క అని మనము తెలుసుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏమంటే, ఆ వర్డ్ మీనింగ్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. దీంట్లో చాలా
వివరణలు ఉంది, వేరే వేరే యాంగిల్స్లో దాన్ని ఈ 2 పిల్లర్ని స్తంభాన్ని మనం స్టడీ చేయొచ్చు. అయితే అన్నీ మనం చేయకుండా పర్టికులర్గా మనము ఈరోజు ఆ పేరు ఇచ్చారు కదా, ఆ పేరు 2 వ్యక్తులకి సంబంధించిగా ఉంది కదా. సో దాని గురించి మనము ముఖ్యంగా స్టడీ చేసుకుందాం. లిటరల్ మీనింగ్ మీరు హీబ్రూలో చూసినప్పుడు జకీన్ అంటే హీ విల్ ఎస్టాబ్లిష్, ఆయన స్థాపన చేస్తారని. బోవాజ్ అంటే ఆయన శక్తి ద్వారా. అంటే ఇది ఒక్క వర్డ్గా తీసుకుంటే జకీన్ బోవాజ్ అంటే ఆయన శక్తి ద్వారా ఆయన సమస్తని స్థాపిస్తారు. అదే చాలా కదా మనకి ఎంత మీనింగ్ఫుల్గా ఉంది. సో ఒక వ్యక్తి ఆలయంకి దేవుని దగ్గర విజ్ఞాపనలు చేసేకి వచ్చేప్పుడు ఆ యకీన్ మరి బోవాజ్ అనేప్పుడు ఆ వర్డ్ మీనింగ్ ఏమంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనకి అదేమో నేమ్ లాగా ఉంటుంది, వాళ్ళకి ఆయన స్థాపిస్తాం ఆయన శక్తితో అనేప్పుడు అప్పుడే మనకి ధైర్యం వచ్చేస్తుంది. సమస్తంని ఆయన సెటిల్ చేస్తారు, ఆయన సాల్వ్ చేస్తారు. ఎలా చేస్తారంటే ఆయన బలము చేత ఈ కార్యము చేస్తారు అన్నప్పుడే మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ, ఒక ధైర్యము కలిగేలాగా ఉంటుంది. సో ఎందుకంటే సొలొమోను అంత కార్యం చేస్తాడంటే గొప్ప జ్ఞాని కదా, ఊరికనే ఏదో పేరు ఇచ్చేది లేదు కదా. సో ఆ ఒక అర్థంతో అది జనరల్గా మనం ఆ వార్త ఒక మీనింగ్ చూస్తాం. అయితే ఇది 2 వ్యక్తులకి కంపేర్ చేసి చెప్పి ఉన్నారు. సో బోవాజ్ అనేవాళ్ళు మన అందరికీ తెలుసు. బోవాజ్ అనేది రూత్ కథలో బోవాజ్ పేరు వస్తుంది. మరి యాకీన్ అనే వాళ్ళు కూడా ఆ పేరు ఉన్న వాళ్ళు 3 వ్యక్తులు బైబిల్లో ఉంటాయి. సో వీళ్ళిద్దరూ ఏ రీతిగా ఈ స్తంభాలకి కనెక్టెడ్గా ఉన్నారు. ఇప్పుడు రాయపడిందంతా మన ప్రభు యేసు గురించే రాయపడింది కదా. అన్ని ఛాయలంతా యేసు ప్రభు గురించే చెప్పబడింది. దేవుని మహిమ మరి యేసు ప్రభు రాబోయే మెస్సాయా గురించినే ఇదంతా మనకి రాయపడింది కదా. ఇజ్రాయెల్లో అక్కడ ప్రతి ఒక్క విషయం వాళ్ళని రక్షణ చేయుటకు వధింపబడిన పస్కా పశు యేసునే కదా. వాళ్ళని నడిపించుకొని వచ్చిన మోషే యేసుకి ఛాయి కదా. మరి నెక్స్ట్ వాళ్ళు అరణ్యంలో పోతున్నప్పుడు ఆ ఒక రాయి నిండి వాళ్ళకి నీళ్ళు వచ్చింది, ఆ రాయి యేసునే. ఆలయంలో కట్టేప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా అక్కడ జరిగేదంతా యేసు గురించి అది ఛాయగా ఉంది కదా, నీడలాగా ఉంది కదా. బలిపీఠం అంటే యేసు, దానిపైన అర్పించే బలి కూడా యేసు, అర్పించే యాజకుడు యేసునే, ప్రధాన యాజకుడు యేసునే. ప్రతి ఒక్కటి యేసు గురించే చెప్పబడుతుంది. అలా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఈ 2 స్తంభాలు యేసుకు కనెక్టెడ్గా ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. అలా అప్పుడు ఈ యాకీను బోవాసు వీళ్ళిద్దరూ ఏ రీతిగా యేసుకి మనం పోల్చుకోవచ్చు, వాళ్ళు ఏ రీతిగా నీడగా ఉన్నారు యేసు ప్రభుకి అనే విషయం మనము చదువుకునేప్పుడు ఫస్ట్ మనం యాకీన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బోవాజ్ గురించి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. యాకీన్ ఎవరంటే 3 వ్యక్తులు ఉంటారు బైబిల్లో. మొదటగా వీటిని ఎవరంటే సిమియోన్ ఒక కొడుకు, అబ్రామ్, ఐజాక్, యాకోబు ఒక 12 కుమారులు. సిమియోన్ ఉన్నాడు కదా, ఆ సిమియోన్లో వాడికి ఉన్న కొడుకు అని ఆదికాండము 46:10 చదవచ్చు. షిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన షావూలు. ఇక్కడ మొదట పేరు ఆ సిమియోన్ కుమారుడు యాకీన్ అని వచ్చింది. రెండోది మనము చూసేప్పుడు దావీదు ఈ యాజకులందరినీ విభాగం చేస్తాడు, బైఫర్కేట్ చేస్తాడు. ఎలాగంటే ఇప్పుడు ఆరోను మనకు తెలుసు కదా, లేవి గోత్రంనే దేవుడు లేవీలు దేవుని ప్రత్యక్ష గుడారము తర్వాత ఆలయ పని కొరకు ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ లేవీలో గోత్రం ఉన్న ఆరోన్ని ప్రధాన యాజకుడిగా చేశారు. వాళ్ళ కుటుంబం అంతా యాజకులే, వాళ్ళ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే యాజకులు అవ్వచ్చు, మరి ప్రధాన యాజకుడు కూడా అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళు చాలా జనం ఉన్నారు దావీదు కాలంలో. దావీదు రాజు అయినప్పుడు అప్పుడు ఆలయం ఆయన కట్టాలనుకున్నారు, కట్టలేదు. తర్వాత సొలొమోన్ కడతారు. అయితే దానికి కావాల్సిందంతా రెడీ చేస్తారు. అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో అంటే అరణ్యంలో ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు కదా టాబర్నాకల్, ఆ ఒక టెంపుల్కు వచ్చే ముందు అక్కడ పని చేసేకి యజ్ఞాలు అర్పించడానికి
ఆరోను కుమారులలో డివైడ్ చేస్తాడు కదా, ఎందుకంటే చాలా జనం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ టైంలో ఎవరు ఏ గుంపు పోయి పరిచయం చేయాలి ఆలయంలో అనేప్పుడు అక్కడ ఒక మనిషి పేరు వస్తుంది, అది యాకీన్ అనేది. మొదట పూర్వ వృత్తాంతాలు 9:10 కాదు, మొదట పూర్వ వృత్తాంతాలు 24:17. 21వ యాకీనునకు. చూసారా, అక్కడ ఆ 24 వర్గముగా వాడు డివైడ్ చేసేప్పుడు యాకీన్ అని వస్తుంది. ఆ ఒక పేర్లో ఉన్న విశేషత ఏమనేది మనం చూసుకుందాము. దానికి ముందు అఫ్కోర్స్ వీళ్ళందరూ చెరకి పోతారు కదా లాస్ట్లో జెడెకియా కాలంలో. అప్పుడు నెబుకద్నెజర్ వచ్చి అన్ని నాశనం చేసి వీళ్ళని చెరకు తీసుకుని పోతారు. మరలా వచ్చి దాన్ని కడతారు కదా రెండో ఆలయంని. అప్పుడు వాపస్ వచ్చిన వాళ్ళు ఒక యాజకుడి పేరు కూడా యాకీన్గా ఉండింది. అది మొదట పూర్వ వృత్తాంతాలు 9:10 చదవచ్చు. యాజకులలో యెదాయా, యెహోయారీబు, యాకీను అని వస్తుంది చూడండి. యాజకుల్లో వాపస్ వచ్చిన వాళ్ళు యాకీన్ అనేది ఇది ఒక కాన్స్టెంట్గా 3 పర్సన్స్ ఒక పేరు యాకీన్గా ఉంటుంది. దీంట్లో ఏ రీతిగా ఈ యాకీన్ అనేది ఇక్కడ యేసుకి కనెక్షన్ ఉంది, యాకీనుకు యేసుకు అని మనము చూసేప్పుడు ఒక విషయము మనకి ఆ ముందు చదివిన దావీదు డివిజన్ చేసిన ఆ సమయంలో ఉన్న యాకీన్ల విషయంలో తెలుస్తుంది. సో అక్కడ ఏం చేస్తారంటే 24 బ్యాచెస్గా వాళ్ళని డివైడ్ చేసేప్పుడు, అంటే సంవత్సరంకి 15 రోజులు ఒక వర్గము వాళ్ళు పోయి పరిచయం చేయాలా అని 24గా డివైడ్ చేస్తారు. ఎందుకంటే అంత జనము ఒకే సమయంలో పోకూడదు కదా. సో వాళ్ళకి ఆ టైమింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ సంవత్సరంలో నెలకు 2 బ్యాచ్ లాగా 24 బ్యాచ్ ఒక సంవత్సరంకి వచ్చేది. దీని గురించి మనము చదువుకుందాం. మొదట దినవృత్తాంతాలు 24:1 నుండి చదువుకుందాం. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 4 కుమారులు ఆరోనుకున్నవాళ్ళు నాదాబ్, అబీయు, మరి ఎలియేజరు, ఈతామారు. నాదాబ్, అబీయు పిల్లలు లేకుండా చంపబడతారు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి. సో వాళ్ళకి సంతానం లేదు. ఇంకా ఎలియేజరు మరి ఈతామారు వాళ్ళకి పిల్లలు పుట్టరు. అలాగే పిల్లలు అయ్యి ఎంతోమంది అయి ఉంటారు కదా. ఇప్పుడు దావీదు కాలం అంటే న్యాయాధిపతుల కాలమే ఎన్నో 100 సంవత్సరం, 450 సంవత్సరాలు. దానికి ముందు వీళ్ళు అరణ్యంలో ఉన్నది, ఐగుప్తులో ఉన్న కాలము. ఇక్కడ ఆ కాలంలో అంతా వీళ్ళ పిల్లలు పెరుగుతూ వచ్చారు. సో చాలా పెద్ద కూటమిగా ఉంటారు వీళ్ళు. ఆరోను ఒక కుమారుల్లో వాళ్ళే. సో ఆ కుటుంబం ఇప్పుడు డివైడ్ చేస్తారు. చూడండి నెక్స్ట్. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హారిమునకు, నాలుగవది సియోరిమునకు. సో ఇలాగ ఒక్కొక్క మెయిన్ పర్సన్ని సెలెక్ట్ చేసి ఆ కుటుంబ పెద్దని వీళ్ళేం చేస్తారు, చీటలు వేస్తారు. ఎవరు ఏ ఒక టైంలో ఆలయంలో పరిచయం అంటే 1 to 24, 24 వరకు. సో అలాగా చీట్ డిసైడ్ చేస్తుంది. వీళ్ళు డిసైడ్ చేయరు చూడండి. అప్పుడంతా దేవునికి ప్రార్థన చేసి చీట్ వేస్తే ఆ దేవుని చిత్తమే ఎవరికి ఉంటుందో అది. అలాగా వీళ్ళందరికీ 24 పెద్దోళ్ళని పెట్టేసి వాళ్ళు వర్గముగా వాళ్ళు వేసేప్పుడు యాకీను ఏ ఒక్క వర్గములో వస్తాడు అది మనకి ముఖ్యంగా ఉంటుంది. అదే 17వ వచనంలో మనము చదువుకోవచ్చు. 21వది యాకీనునకు, 22వది గామూలునకు. సో 21వది యాకీనుకు పడుతుంది, 22 ఇంకొకరికి, మరి 23వది దెలయాకు, 24వది మయజ్యాకు పడెను. ఇలాగ వేరే వేరే వాళ్ళకి పడింది. సో యాకీన్కి వచ్చిన స్పాట్ 21 ఆ ఒక టైంలో ఆ బ్యాచ్లో అతను యాకీన్ వచ్చారు. సో ఇలాగా వీళ్ళు పరిచయం చేయాల.
మీకు జ్ఞాపకం ఉంటుంది కదా, జకర్యాకి దూత కనపడి అతను నీకు కుమారుడు పడతాడు అని చెప్పేప్పుడు, అప్పుడు జకర్యా యాజకుడు కదా, అక్కడ ఆలయంలో ఉండి పరిచయం చేస్తున్నాడంటే వాడు ఏ ఒక కుటుంబం నుండి వచ్చినవాడు, ఏ వర్గం నుండి వచ్చినవాడు అని కూడా బైబిల్లో ఉంది. చూడండి, ఇదంతా ఎంత మనకి ముఖ్యంగా ఉంటుంది. సో అది లూక్లో 1:5 ఇవ్వబడింది. అదేలాగా అతనిది ఏ వర్గం అనేది క్రాస్ చెక్ చేసుకొని మనం కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా చూడండి, లూకా 1:5. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. చూసారా, అబీయా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు. అతనున్న తరగతి ఏమని అబియా ఉంది. అబియాకి ఏ స్లాట్ అనేది 24:10 మొదటి దినవృత్తాంతాలు చూసుకోవచ్చు. 7వది హక్కోజునకు, 8వది అబియాకు. అబియా వచ్చింది. అబియా తరగతిలో ఉన్నవాడే జకర్యా, అది 8వది. అలాగే మీరు చూస్తే జకీన్ ఎన్నో దాంట్లో ఉన్నాడంటే 21లో ఉన్నాడంటే 21 అని ఒక నంబర్ మనకి వస్తుంది. చూసారా? సో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మనకి చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు యేసుకు జాకీనుకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా అనేప్పుడు యేసు లైను వేరు కదా, మనందరికీ తెలుసు. యేసు యూదా గోత్రం నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళు యాకీను ఆరోను లేవి గోత్రం నుండి వచ్చిన వాళ్ళే ఆరోను మరి యాకీన్ వీళ్ళందరూ. సో ఈ రెండు వేరే వేరే లైన్ కదా. 12 యాకోబు కుమారులు 12 గోత్రాలు అయ్యారు కదా. అప్పుడు యేసు వచ్చింది యూదా గోత్రం నుండి, యాకీన్ వచ్చింది అతని లైను లేవి గోత్రం నుండి. ఈ లైన్ ఎక్కడైనా మర్జ్ అవుతుందా, లింక్ అవుతుందా అని మనం చూసినప్పుడు ఒక విషయం మనకి తెలుస్తుంది. దీన్ని మనం యేసుక్రీస్తు ఒక చరిత్ర, జన్మ చరిత్ర ఇచ్చారు కదా, జీనియాలజీ, వంశాలు, వాళ్ళు సంతానము ఎక్కడి నుండి వచ్చారండి, ఆ లిస్ట్లో చూసినప్పుడు మాకు ఒక విశేషమైన లింక్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనము మత్తయి 1వ అధ్యాయంలో చూడొచ్చు, మరి లూక్లో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండులో కంపేర్ చేసినప్పుడు ఉన్న కొన్ని డిఫరెన్సెస్ మనము తెలుసుకోవాలి. దాన్ని మీకు ఈ బోర్డులో క్లియర్గా చూపిస్తాను. సో ఈ ఒక బోర్డులో మనము ఇక్కడ మత్తయిది మనము ఆ ఒక లిస్టు చూస్తాము. తర్వాత లూక్ 3వ అధ్యాయంలో ఉన్న లిస్టు. దీని రెండుకు ఏమి తేడా అంటే, మత్తయి అబ్రాహాము నుండి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, అబ్రాహాం నుండి అబ్రాహాము కుమారుడు యాకోబు ఇలాగే చెప్పుకొని వచ్చి లాస్ట్లో యేసు గురించి ఇక్కడ ఎండ్ అవుతుంది. అయితే లూక్లో ఆదాం నుండి స్టార్ట్ అవుతుందండి. చూసారా, ఆదాం నుండి స్టార్ట్ అయ్యి అలాగే చెప్పుకొని వచ్చి నెక్స్ట్ అబ్రాహాముకి వస్తుంది. చూసారా, అబ్రాహాం నుండి కంటిన్యూ అవుతూ వచ్చి లాస్ట్లో యేసుకి వచ్చి ఎండ్ అవుతుంది. దీంట్లో రెండులో ఏమి డిఫరెన్స్ అంటే, ఇక్కడ యేసు తండ్రి యోసేఫ్, యోసేఫ్ తండ్రి యాకోబు అని ఉంది. అయితే ఇక్కడ యేసు తండ్రి యోసేఫ్, యోసేఫ్ తండ్రి హేలి అని వచ్చింది. మరి ఇక్కడి నుండి పేరులంతా వేరే వేరే పేరు వస్తుంది. సో ఇక్కడ యోసేఫ్ తండ్రి యాకోబు అని ఉంది, ఇక్కడ యోసేఫ్ తండ్రి హేలిన్ ఉంది. అది ఎలాగవుతుంది అని కొందరు మనం ఆలోచన చేసేప్పుడు, సోదరి రెండు లైన్లో ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే, మనము దావీదు దగ్గర వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. దావీదు, ఇక్కడ దావీదు కుమారుడు నాతాను మూలముగా వచ్చినది లూక్లో వేయబడింది. అయితే ఇక్కడ దావీదు చూడండి, దావీదు కుమారుడు సొలొమోన్ డిసెండెంట్స్ మత్తయిలో వేయబడింది. అప్పుడు ఈ రెండు వేరే వేరే ఉంది కదా, ఎలాగా అంటే క్లియర్గా సింపుల్గా మనం చూసుకోవాలంటే, ఒకటి యోసేఫ్ ఒక లైను, ఇంకోటి మేరీది లైను. సో రెండు యాంగిల్లను కూడా ఇచ్చారు. సొలొమోన్ మూలముగా యోసేఫ్ వచ్చినట్లు, ఇక్కడ నాతాన్ మూలముగా పుట్టిన పిల్లల నుండి ఇక్కడ యోసేఫ్ ఒక భార్య అంటే మేరీ వచ్చినట్లు. అక్కడ యోసేఫ్ అని రాస్తారే, మేరీ అని రాలేదంటే, యూజువలీ ఈ వంశ జనరేషన్స్లో జీనియాలజీలో లేడీస్ పేరు యూజ్ చేయరు.
చూడండి, ఒక్క స్త్రీల పేరు కూడా లేదు, తండ్రి పేర్లే అక్కడ యూజువల్లీ చెప్పేది. సో అయితే కుమారుడు అని ఉందంటే ఇప్పుడు అల్లుడిని కూడా కుమారుడు అని అనుకుంటారు కదా, పిలుస్తారు కదా. సన్ ఇన్ లా అనేది సన్ అని కూడా చెప్తారు. ఫాదర్ ఇన్ లాకి ఫాదర్ అంటే తండ్రి అని కూడా అది యూజ్ చేయవచ్చు. సో ఆ రీతిగా వచ్చిందే తప్ప దీంట్లో పెద్ద పొరపాటు ఏమీ లేదు సోదర సోదరి. సో ఒకటి మేరీది లైను, ఇంకొకటి యోసేఫ్ ఒక లైను. ఇదంతా కామన్ చేరేది వచ్చి డేవిడ్ దగ్గర. డేవిడ్ అక్కడి వరకు సేమ్. దాని నుండి వాళ్ళు ఇద్దరు వేరే వేరే కుమారుల ద్వారా ఒకళ్ళు మేరీ లైన్ వచ్చింది, ఒకళ్ళది జోసెఫ్ లైన్ వచ్చిందని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎనీవే, ఇప్పుడు ఈ వంశావళిలో ఇక్కడ యాకీన్ ఎక్కడన్నా వస్తాడా? యాకీన్ వచ్చిందా అంటే యాకీన్ రాలేదు కూడా, వచ్చే ఛాన్స్ లేదు కూడా. ఎందుకంటే యాకీన్ వచ్చింది ఆరోన్ నుండి, ఆరోన్ వచ్చింది లేవి నుండి. అయితే యేసు లైన్ వచ్చింది యూదా నుండి కదా, యూదా నుండి యేసు వచ్చింది. సో 12 కుమారులు 12 వేరే వేరే గోత్రాలు అయిపోయింది. ఆ రీతిగా లేవి నుండి ఆరోన్ నుండి వీళ్ళు వచ్చింది. అయితే ఒక్క ప్లేస్లో మాత్రం మీరు చూసినప్పుడు ఈ రెండు మీట్ అవుతుందండి. అది ఎక్కడ అంటే ఆరోను ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారు, ఆమె పేరు ఎలీషబా అని. ఆ స్త్రీ ఎవరంటే ఇక్కడ ఇచ్చబడిన ఈ లిస్టులో ఉన్న ఒకని కుమార్తె. అది మనకి చూడండి ఎంత క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు. నిర్గమకాండము 6:23 చదివినప్పుడు మనకి తెలుస్తుంది. అహరోను అమినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. చూసారా, ఎలీషబను పెళ్లి చేసుకున్నారంట. సో ఎలీషబ ఎవరు మళ్ళీ చదవండి. అహరోను అమినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. చూసారు ఎవరండి? అమినాదాబు కుమార్తె నీషాను ఒక సహోదరి అని ఉంది. చూసారా, ఆ పేర్లు ఏమైనా వస్తుందంటే ఇక్కడ అమినాదాబ్ చూడండి, వాడి పేరు వచ్చేసింది. వాడు కూతురు మరి నీషాను ఒక సహోదరి ఎలీషిబా. చూసారా, ఆమెనే ఆరోను పెళ్లి చేసుకుంటుంది. మరి ఆరోన్ లైన్ నుండి యాకీన్ వచ్చి ఉండేది. చూసారా, సో అక్కడ యాకీన్ ఒక తల్లి వంశావళిలో వచ్చినట్లే అయిపోయింది. చూసారా సోదర సోదరి, ఇదే అమినాదాబు మరి నీషాను. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, లూక్లో కూడా ఇక్కడ ఉంది చూడండి, అమినాదాబు నీషాను. అది అమినాదాబన్ మాత్రం కూతురని మాత్రం చెప్పకుండా నీషాన్ ఒక సోదరి అని చెప్పారు. ఎందుకంటే మాకు ఇది వేరే అమినాదాబు, అది వేరే అమినాదాబు ఉండొచ్చు, వేరే ఎవరెవరో ఉండొచ్చు అని కన్ఫ్యూజ్ అవ్వకున్నట్లు తండ్రి పేరు కుమారుడు పేరు ఏమండి, ఆ ఎలీషాబా ఒక తండ్రి పేరు, ఎలీషాబా ఒక సోదరు పేరు కూడా మనకి ఇవ్వడం వలన ఇదే ఖచ్చితంగా ఆరోను పెళ్లి చేసుకున్న ఆ ఎలీషాబా ఒక పితృలు అని తెలుస్తుంది. సో యాకేన్ ఇక్కడ రాకుండా ఉంటేను యాకేన్ ఒక తల్లి ఈ లిస్టులో చేర్చినట్లు మనము చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ తల్లి ఒక తండ్రి అమినాదాబు, తల్లి యొక్క సోదరు నీషాన్ కూడా ఈ లిస్టులో ఉన్నప్పుడు యాకీనుకు యేసు ప్రభుకు ఒక లింక్ మనము ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇంకొక విషయము దీంట్లో ప్రత్యేకంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ ఒక చీటి వేసినప్పుడు యాకీన్కి ఎన్నో తరగములు పడింది అని మనము గమనించాం కదా. అప్పుడు 21వ తరగతిలో యాకీన్ పైన చీటి వచ్చింది. సో 1 నుండి 24లో ఎక్కడైనా పడవచ్చు కదా. 21లో పడిందంటే ఆ 21 నంబర్ని మనము ముఖ్యంగా సిగ్నిఫికెంట్గా తీసుకొని దాన్ని ఇక్కడ అప్లై చేసి చూస్తే మనకి ఒక ముఖ్యమైన వ్యక్తిని అది పిన్ పాయింట్ చేస్తుందండి. ఆ వ్యక్తి యేసుకి చాలా
ఒక క్లియర్ ఒక టైప్, అంటే ఒక మాదిరి ఒక ఛాయ నీడ అని చెప్పొచ్చు. విశేషమైన ఒక వ్యక్తిని చూపిస్తుంది. చూడండి 21ని మనము కౌంట్ చేస్తే ఇక్కడి నుండి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. చూసారా, జెరుబ్బాబెలుకు వచ్చింది ఇప్పుడు. సో అక్కడ 21వ తరగతిలో చీటీ పడింది జాకీన్కి. ఇక్కడ జాకీన్ది మీరు అదే 21 ఇచ్చేస్తే యెరుబ్బాబెలుకు వస్తుంది. ఇప్పుడు యెరుబ్బాబెలు చాలా ఒక విశేషమైన వ్యక్తి. మరి దీన్నే ఇక్కడ కూడా మనం అప్లై చేసుకొని చూస్తాము. ఇక్కడ రివర్స్ ఆర్డర్లో వస్తుంది కదా. సో అక్కడ మనం చూస్తే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 మరలా యెరుబ్బాబెలుకే వస్తుంది. చూసారా, షయల్తీయేల్ కుమారుడైన జెరుబ్బాబెల్. ఇక్కడ కూడా షయల్తీయేల్ కుమారుడైన జెరుబ్బాబెల్కి కరెక్ట్గా 21వ స్థానంలో. అది 2 లిస్టులో కూడా మనము చూసినప్పుడు అప్పుడు జెరుబ్బాబెలు ఎంత క్లియర్ అయిన యేసుకి ఛాయ అనేది మనము తెలుసుకున్నప్పుడు ఏ రీతిగా ఇక్కడ యాకీను 21వ తరగతిలో వచ్చేది, దాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు యెరుబ్బాబెలు యేసు ప్రభుకి ఎంత గొప్ప ఛాయగా ఉన్నది మనం చూసుకోవచ్చు. సోదర సోదరి, ఇక్కడ 2 జన్మ చరిత్ర ఇచ్చారు. ఇక్కడ మత్తయి కూడా ఒక లిస్ట్ ఇస్తారు, యేసుకి లూకాది కూడా ఇంకొక లిస్ట్ ఇస్తారు. 2 లిస్టు కూడా యేసు పితరుల గురించి చెప్పేప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అనేకలకి అర్థం చేసుకోకుండా, క్లియర్గా తెలుసుకోకుండా ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లము ఏమంటే, యేసు వాళ్ళ తండ్రి జోసెఫ్, జోసెఫ్ తండ్రి యాకోబు అని ఉంది. అదే లూక్లో చూస్తే యేసు తండ్రి జోసెఫ్, జోసెఫ్ తండ్రి హేలెన్ ఉంది. సో ఇక్కడ జోసెఫ్ తండ్రి హేలెన్ ఉంది, ఇక్కడ జోసెఫ్ తండ్రి యాకోబు అని ఉంది. అప్పుడు యాకోబా హేలియా ఎవరంటే మనం బాగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏమంటే మత్తయి జోసెఫ్ గురించి వాళ్ళు పితరుల గురించి చెప్తున్నారు, అయితే లూక్లో మేరీ ఒక పితరుల గురించి ఇవ్వబడింది. సో మేరీ వచ్చి హేలి ఒక తండ్రి, అయితే యోసేఫ్ ఒక తండ్రి హేలి అని ఎందుకు రాశారంటే స్త్రీలని వంశ చరిత్రలో యూజువల్లీ ఇంక్లూడ్ చేయరు, ఎందుకంటే స్త్రీ ఒక భర్తని చెప్తారు. దానివల్ల జోసెఫ్ ఫాదర్ ఇన్ లా అంటారు కదా, సన్ ఆఫ్ హేలి, సన్ ఇన్ లా ఆఫ్ హేలి అని రాసేకి సన్ అని రాశారు అంతే. ఇప్పుడు సన్ ఇన్ లాని కూడా సన్ అని పిలిచేది చాలా యూజ్ చేస్తారు కదా, అలాగా ఫాదర్ ఇన్ లాని ఫాదర్ అని పిలవటము, సన్ ఇన్ లాని సన్ అని పిలవటము, అది జనరల్గా యూసేజ్లో ఈ రోజులో కూడా యూజ్ చేస్తాం. ఆ రీతిగా ఉంది కాబట్టి మాకి అది డిఫరెన్స్ తెలుసుకోవాలి. దానివల్ల యోసేఫ్ అంటే ఇక్కడ మేరీ యొక్క తండ్రి హేలి, హేలి వచ్చి యోసేఫ్కి మామ అని మనము అర్థం చేసుకోవాలి. ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ షియాటెల్ అని ఉంది, జెరుబ్బాబెల్ తండ్రి షియాటెల్, ఇక్కడ షియాటెల్ తండ్రి జెకోనియా అని ఉంది చూసారా. అయితే ఇక్కడ మనం చూస్తే షియాటెల్ తండ్రి నేరి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మనం అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఈ షియాటెల్ తండ్రి జెకోనియా అనేది మనకి బైబిల్లో పాత నిబంధనలో స్ట్రాంగ్గా ఇవ్వబడింది. క్లియర్గా మొదట దినవృత్తాంతాల్లో మనం క్లియర్గా చూసేప్పుడు అక్కడ 1 Chronicles 3:17లో అక్కడ మనకి లిస్టులో జెకోనియా అనే ఉంది చూడండి. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు. చూసారా, యెకొన్యా కుమార్తెలు అని చెప్పి షియాల్తీలు అన్నారు చూసారా. సో యెకొన్యానే కరెక్ట్ తండ్రి షియాటిల్కి చూసారా, నేరి కాదు. అయితే అక్కడ కూడా సేమ్ అదే. ఎందుకు నేరి రాశారంటే నేరి వాళ్ళ మామ, అంటే షియాల్తీల్ వాళ్ళ వైఫ్ ఒక ఫాదరు. సో దానివలన ఒక డిఫరెన్స్ వస్తుంది. సో దీన్ని బట్టి మనము క్లియర్గా దీంట్లో పెద్ద పొరపాటు ఏం లేదు. కొంచెము సన్ అనే దానికి సన్నిన్లాకి సన్ అని రాశారు. అయితే ఒకటి యోసేఫ్ ద్వారా వచ్చింది యేసు ప్రభుది లిస్టు, ఇంకోటి మేరీ ద్వారా వచ్చిన లిస్ట్ అని మాత్రం మనము తెలుసుకోవాలి. ఇప్పుడు యెరుబ్బాబెలు యేసుని ఒక నీడలాగా కంపేర్ చేసి చూసుకున్నప్పుడు అప్పుడు దానికి ఈ యేసు చేయబోనే ఆలయ కార్యాలకు మనకి ఎంతో
క్లియర్ లింక్ మనకి తెలుస్తుంది. సో మనము నెక్స్ట్ యెరుబాబెల్ గురించి కొన్ని విషయాలు ప్రవచనాలు చదువుకుందాం. సోదరి, యెరుబాబెలు ఎవరు అనేప్పుడు దావీద్ లైన్ నుండి వచ్చిన ఒక రాయల్ లైన్ వచ్చిన ఒక వ్యక్తి. ఇతను వాళ్ళు తాత కాలంలో కొనిపోయి పడతారు. బబిలోన్ రాజు వచ్చి యెరూషలేంని నాశనం చేసి ఆలయంను కూడా కొట్టేసి అప్పుడు ఆ 2 స్తంభాలని చాలా భారంగా ఉంది, మోసుకొని పోయేదానికి అవ్వదని దాన్ని కొట్టి పీసెస్ చేసి దాన్ని కూడా తీసుకొని పోతారు. అప్పుడు ఆ చెరలో పోయిన వాళ్ళు తాత ఉన్నారు. సో వాళ్ళ కుమారుడు లాగా నెక్స్ట్ జెరోబాము వస్తాడు. వాడు మరలా 70 సంవత్సరం తర్వాత వాపసు వచ్చేప్పుడు వాపసు వచ్చి యెరూషలేములో సెటిల్ అయ్యి దాన్ని ఆలయం కట్టే విషయంలో ప్రాముఖ్యంగా ఈ జెరుబాబెల్ పేరు మనము చూడొచ్చు. ఇది ఫస్ట్ ఎజ్రాలో 2వ అధ్యాయము 2వ వచనములో, మరి 3వ అధ్యాయం 1-2లో చూడొచ్చు. యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ చూసారా ఆ లిస్ట్ చెప్పేప్పుడు అక్కడ జెరుబ్బాబెల్ పేరు వచ్చారు. మరి 3వ అధ్యాయం 1-2 కూడా 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును. చూసారా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెల్ వీళ్ళందరూ చేరి మళ్ళా ఆలయంని కట్టే పని ప్రారంభిస్తారు. సో అప్పుడు జెరుబ్బాబెల్ ఆ ముఖ్యత్వమును తీసుకొని ఆయన ఆ యెరూషలేము అప్పుడు ఆయనే గవర్నర్ అలాగ ఉండి దాన్ని కట్టేదానికి ఎంత ఎదురింపులు వస్తేనో ఆయన ఆ పనిని మానక కట్టి పూర్తి చేస్తారు. సో దీని గురించి మొదటనే ప్రవచనాలు దేవుడు చెప్పేసి ఉంటాయి. జెరుబ్బాబెల్ గురించి దేవుడు చెప్పిన ప్రవచనాలు చూస్తుంటే అది ఖచ్చితంగా అది యేసు ప్రభువుని మాకు పాయింట్అవుట్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. సో జకర్యా 4వ అధ్యాయంలో జకర్యా ప్రవక్త ఏం చెప్పారు చూడండి జెరుబ్బాబెల్ గురించి. 4:6-10 వరకు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చూసారా, ఇది శక్తి చేత బలము చేత జనాలు రాజ్యాలు సహాయముతో చేసే పని కాదు, నా ఆత్మ చేత చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు. తర్వాత గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగదువు. ఏమండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ ముందు నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎంత మాత్రము నువ్వు జెరుబ్బాబెల్ ముందు లెవెల్ అయిపోతావు అనేసారు దేవుడు. ఎంత గొప్ప మాట అండి ఇది. పర్వతమే జెరుబ్బాబెల్ ముందా లెవెల్ అయిపోతుంది అని చెప్పినప్పుడు మనకు తెలిసింది ఎంత విశేషమైన వాక్యాలు ఇది. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. మరలా పైరాయి అన్నప్పుడు యేసు ప్రభునే ఆ పైరాయి దాన్ని పెట్టి కట్టిస్తాడు అనే రీతిగా చెప్పింది. తర్వాత 8వ వచనము, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. జెరుబ్బాబెల్ ఈ పని పైన చేయి వేశాడు, దాన్ని అతనే ముగిస్తాడు. అంటే అతను స్టార్ట్ చేశారు, అతనే ఫినిష్ చేస్తారు అని దేవుడు మొదటిగానే చెప్తాడు. అంటే ఆయన మొదలుపెట్టిన పని సగమును వదిలిపెట్టకుండా సంపూర్తి చేస్తాడు అనేది దేవుడు చెప్తున్నారు. తర్వాత కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును. ఏమండి,
యెరుబాబేలు ఈ ఆలయంను కట్టుతుంటే దేవుని 7 నేత్రాలు అతని చేయిలో ఉన్న ఆ ఒక గుండు నూలు పైన పడుతుందంట. అంటే ఆ కట్టేవాళ్ళందరూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఈ గోడ కరెక్ట్గా లెవెల్గా ఉందా స్ట్రైట్గా ఉందా అని తెలుసుకునే దానికి ఒక ప్లమ్ లైన్ పెట్టుకుంటారు. అది భారమైన అది ఇది దానికి ఒక తాడు కట్టింటారు. దాని పైనుండి ఇలా పెట్టినప్పుడు అది లెవెల్గా ఉందా ఇంకా జరిగించాలా అని ఆ రాయి పైన రాయిని కట్టుకొని పోతారు కదా. ఆ పని యెరుబాబేలు చేస్తుంటే యెహోవా 7 నేత్రాలు దానిపైన ఉందంటే దీంట్లో మనకేం తెలుస్తుంది? ఇప్పుడు యెరుబాబేలు కట్టే ఈ ఆలయము యేసు ప్రభు కట్టే ఆలయంకి సదృశ్యంగా ఉన్నది. యేసు తన శరీరముని మీరు నాశనం చేస్తే 3 రోజులు నేను సంఘంని కడతానన్నారు కదా. పని చేస్తున్నారు కదా 2000 సంవత్సరం నుండి. దాన్ని దేవుడు ఎంత సూక్ష్మముగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది ఎంత గొప్ప విషయం. ఇది యెరుబాబేలు మాత్రం గురించి కాదు. యెరుబాబేలు నాశనమైన ఆలయంని మరలా కట్టారు. ఇప్పుడు యేసు నా శరీరంని మీరు నాశనం చేయండి 3 రోజుల నేను లేపిస్తాను అన్నట్లు దానికి దీనికి ఎంత బ్యూటిఫుల్ కంపారిజన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి హగ్గయి 2వ అధ్యాయము 20-21 కూడా చూసుకోవచ్చు. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబేలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపచేయుచున్నాను. ఏమండి? ఆకాశము భూమిని కంపింపచేస్తున్నాను. తర్వాత రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. ఇదంతా యేసు ప్రభు మూలముగా దేవుడు చేయబోయే పనిని యెరుబాబేలుని ఒక ఛాయగా పెట్టి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆకాశము భూమిని దేవుడు తీసేసి కొత్త ఆకాశం కొత్త భూమిని స్థాపించేది ఎవరి చేత? యెరుబాబేలు చేత కాదు, అంటే యేసు చేత. యెరుబాబేలును ఒక ఛాయగా పెట్టి ఫ్యూచర్లో చేసే ప్రవచనము ఇక్కడ చెప్పబడుతుంది కదా. అప్పుడు కదా ఈ లోక అన్య రాజ్యులంతా ఆయనకి లోబెడతారు. అప్పుడు కదా ఆయనని ఎంత మహిమగలుగా చేస్తాడు దేవుడు. దాన్ని నెక్స్ట్ వచనం కూడా చెప్పి ఉన్నారు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నిన్ను నన్ను ఏర్పరచుకొని నిన్ను ముద్ర ఉంగరముగా చేసుకుంటానంటే అన్ని అధికారము బలము యేసుకు కదా ఇవ్వబడుతుంది. భూమి ఆకాశంని తీసేసి కొత్త ఆకాశం కొత్త భూమి ఆయన రాజ్యంని స్థాపించి యేసు చేత నడిపిస్తాడు అనే దానికి జెరుబ్బాబేలును ఒక ఛాయగా పెట్టుకొని మాట్లాడుతున్నారు. సోదరి దానివల్లనే జాకీన్ అని ఒక పేరు ఇవ్వబడినప్పుడు జాకీన్ ఏ రీతిగా మనకి యేసు ప్రభు గురించి జెరుబ్బాబేలు మూలంగా తెలుసుకున్నప్పుడు అక్కడ జాకీనుకు యేసుకు ఉన్న ఆ ఒక లింకు, జాకీను రాబోయే యేసు ప్రభుకు ఒక మాదిరిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు అక్కడ ఒక స్తంభం పైన రాయబడిందని మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఇంకొకటి బోవాజు గురించి మన అందరికీ బాగా తెలుసు. రూత్ కథలో మనము బోవాజు గురించి తెలుసుకుంటాం. సో బోవాజు గురించి చూసినప్పుడు అక్కడ రూతు నహోమి ఒక కుమారులకి భారీగా ఉండింది. అయితే నహోమి ఆ మోవాబ్ దేశం పోయినప్పుడు భర్త చనిపోతాడు, 2 కుమారులు చనిపోతారు. అప్పుడు రూతు ఓర్పా అనే వీళ్ళిద్దరూ ఆమెతో ఉన్నప్పుడు మీరు కూడా వాపస్ పోయి మీ జనంలో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినప్పుడు అప్పుడు ఓర్పా వెళ్ళిపోతుంది. రూతు లేదు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ వెళ్తావో నేను అక్కడే వస్తానని వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏ దిక్కు లేకుండా ఏ ఆస్తి లేకుండా ఎవరు లేకుండా అక్కడ అనాథలుగా వాళ్ళు ఆ బెత్లెహేముకు వాపస్ వచ్చినప్పుడు అప్పుడు రూత్ని నహోమి పంపిస్తుంది. అప్పుడు ఆ కోత సమయము అక్కడ కోయే వాళ్ళు కొంచెం విడిసేసింటారు పొలాల్లో, దాన్ని నువ్వు ఏర్చుకొని రా అని వాళ్ళని పంపించుంటారు. అప్పుడు అక్కడ పోయి వచ్చినప్పుడు ఆమెని అడుగుతారు, ఎవరు ఒక పొలంలో పోయావంటే ఒక వ్యక్తి బోవాజ్ అనే వ్యక్తి. అప్పుడు నహోమి చెప్తుంది, ఆయన మాకి దూరంలో సంబంధినే, నువ్వు అక్కడ పోయావే మంచిది, అక్కడే నువ్వు పోయి
నువ్వు డైలీ దీన్ని తీసుకురావాలని. సో ఆ కథ అంతా మనకు తెలుసు. ఆ బోవాజు ఫైనల్ ఒకరోజు అన్ని కోత అంతా చేసి అన్నీ అక్కడ పడుకొని ఉన్నప్పుడు ఆ రూతు ఆమె ఎవరని రివీల్ చేసుకుంటుంది. దీనికి ముందే బోవాజు రూతు మీద కనికరం చూపిస్తాడు. ఆమెకి ఎవరు లేదని ఆమెకి ఎక్కువ ఇవ్వటము ఇదంతా జరుగుతుంది. అప్పుడు ఆ రూతు ఆమెని ఎవరని చెప్పుకున్నప్పుడు బోవాజు నేను నిన్నే రక్షిస్తానని చెప్పి అతను ఏం చేస్తాడో మనకంత కథలో తెలుసు కదా. ఇప్పుడు రూతు ఏమీ లేదు, నోమి దగ్గర ఏమీ లేదు. అయితే ఆ కాలంలో ఒక రూల్ ఉండింది. ఏమంటే ఒక ఇజ్రాయేలు పురుషుడికి పిల్లలు లేకుండా అతను చనిపోతే అతని భార్యని ఆ పురుషుడు సోదరు తీసుకొని ఆమెకి పిల్ల ఇయ్యాల. ఎందుకంటే పిల్లలు లేకుండా ఆ సోదరుడు చనిపోయాడు కాబట్టి వాడి లైన్ అలాగే స్టాప్ అవ్వకూడదు. మరి ఆ ఒక స్త్రీ ఎవరు లేకుండా అవ్వకూడదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత భర్త లేదు, పిల్లలు లేదంటే ఆమెను ఎవరు చూసుకుంటారు, ఆమెకి ఫ్యూచర్ లేకుండా అవ్వకూడదని దేవుడు ఆ రీతిగా లివ్ రైట్ రూల్ అని పెట్టిండ్రు. అప్పుడు ఆ పని ఎవరో ఒకరు చేయాలో, అది ఒక రెస్పాన్సిబిలిటీ. సో బోవాజ్ ఏం చెప్తాడు, నాకంటే నీకు ఇంకా దగ్గరలో ఉన్న ఒక సంబంధి ఉన్నాడు, అతనితో నేను పోయి మాట్లాడతాను, అతను ఈ పని చేస్తానంటే అతను ఒక జవాబుదారీ ఆయన చేయాల, ఆయనకున్న ఆ ఒక రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ అతను చేయలేదంటే నేను చేస్తానని పోయి ఆ మనిషి దగ్గర మాట్లాడితే ఆ మనిషి నాకు కుదరదు, నువ్వే చేసుకో, ఎందుకంటే ఆ ప్రాపర్టీ అంతా కొనుక్కోవాలా, రిడీమ్ చేసుకోవాలా. ఆ మహలీన్ ఒక మరి కీలోన్ అనే ఆ కుమారుడు ప్రాపర్టీ వాళ్ళు నవమి యొక్క భర్తది అంతా డబ్బు పెట్టి కొనుక్కోవాలా, రూత్ని కూడా వాడు కొనుక్కోవాలా. అప్పుడు అది నాకు కుదరదని చెప్పినప్పుడు బోవాజే దాన్ని కొనుక్కుంటాడు. చూసారా, ఈ విషయం అంతా మనకి తెలుసు. ఇక్కడ జస్ట్ ఒక 2 వచనాలు చదువుకుందాం. సో 4:6 మనం చూసినప్పుడు ఆ బంధువు దగ్గర పోయి మాట్లాడేది, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. బంధువుకి చేయాల్సిన ధర్మముని నేను చేయలేను, నువ్వే చేసుకో అని వదిలేస్తాడు. అప్పుడు బోవాజు తన బాధ్యత కాదు, అయితే ఆ రూతు పైన ఉన్న ప్రేమము కనికరము బట్టి అతను ఏం చేస్తారో ఆ ధర్మముని చేస్తాడనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. చూసారా, ఎప్పుడో ఆ బంధు ధర్మము చేయలేకపోతాడు ఒక మనిషి అంటే, తన సోదరు ఒక భార్య చనిపోయినప్పుడు తన భార్యను తీసుకొని ఆమెని సంరక్షించకపోతాడో వాడేం చేయాలంటే, అలాగ ఎవరు చేసే ముందు వస్తారో వాళ్ళకి తన చెప్పుల్ని చేయాలి, జోడిని. తర్వాత మీకు ద్వితీయోపదేశ కాండంలో 25:7-10 మనం చదివినప్పుడు రూల్ ఏమంటే, వాడు మీ ముఖం మీద ఉంటాడు, నువ్వు ఆ ధర్మము చేయలేకపోతున్నావని, నీ సొంత కుటుంబంని నువ్వు కాపాడుకోలేకపోతావని. ఆ రీతిగా ఈ మనిషి నాకు అవ్వదని చెప్పినప్పుడు ఆ జోడు తీసి స్లిప్పర్స్ ఇతనికి ఇచ్చేస్తాడనేది మనం ఇక్కడ చూసుకున్నాం. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా చెప్పు చేసి ఇచ్చేస్తాడు. అప్పుడు వాడు తీసుకొని వీడిని ఉమ్మేసి వాడు ఆ పని చేస్తారనేది. బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. చూసారా, ఇది ఒక సింబల్, సాక్షి అందరికో. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ
ప్రజలందరితోనూ చెప్పెను. రూతుని కూడా కొనుక్కుంటున్నాడు. రూతుని వాళ్ళ స్థలంని అంతా ఎంతో ఆస్తి ఇచ్చి కొనుక్కుంటున్నాడు. అలాగా సోదరి రూతుని రక్షించి ఏదో అన్య స్త్రీలుగా ఉన్న రూతుని పెళ్లి చేసుకునే వలన వాళ్ళకి ఓబేదు పుడతాడు, ఓబేదుకి జెస్సీకి దావీదు పుడతాడు, దావీదుకి వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. చూసారా, దాన్ని మనము 4వ అధ్యాయము 21-22 చూడొచ్చు. నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయసును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. చూసారా, సో ఆ బోవాజు రూతుకి పుట్టినదే ఓబేదు, ఓబేదుకి యెస్సీకి దావీదు పుట్టాడు. సో ఈ రీతిగా ఈ కథలో మనం ఏం చూడొచ్చు అంటే, బోవాజు ఏ రీతిగా రూత్ని అంత ఆస్తిని ఇచ్చి కొనుక్కున్నారు, తర్వాత దాన్ని విశేషరాలుగా చేశారు, అదేలాగా యేసు ప్రభు సంఘముని కొనుక్కున్నారు. కొనుక్కొని ఆమె పాపమంతా కడిగి ఆమెని ఎంత మహిమ గలగా చేస్తున్నారు. సో యేసు సంఘముకి చేసింది ఇక్కడ బోవాజు రూతుకి చేసింది, అదే అక్కడ మనకి కథలో ఉన్న విశేషం కదా. సో మరలా ఈ స్తంభము కూడా, బోవాజు అనే స్తంభము యేసు ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాన్ని అక్కడ మనకి చూపిస్తున్నది. యేసు కూడా మమ్మల్ని కొనుక్కున్నారు కదా, ఎలాగ బోవాజు రూతుని కొనుక్కున్నారు అదే రీతిగా అని మనము 1 కొరింథీ 6:19-20 చూడవచ్చు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు ఇప్పుడు ఆలయం అయిపోయారు. అదే అక్కడ జెరుబ్బాబెలు ఆలయం కట్టినట్లు ఇప్పుడు యేసు సంఘంని ఒక ఆలయంగా కడుతున్నారు కదా. మీరు సొంత వాళ్ళ కాదు, మీ సొంత పని చేసుకునే దానికి కాదు, దేవుని పరిశుద్ధాత్మక ఆలయము. తర్వాత ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఏమండి, మీరు క్రియకి కొనబడి ఉన్నారని చెప్పేస్తారు. 23 చెప్తారు చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొనబడే వారు కాబట్టి, సో ఎస్ పర్చేస్డ్ అంటున్నారు. మీరు కొనుక్కున్నారు మిమ్మల్ని. ఎలాగ బోవాజు రూతుని కొనుక్కున్నారు, అలాగే యేసు మమ్మల్ని కొనుక్కున్నారు. ఏ రీతిగా కొనుక్కున్నారు, ఎంత డబ్బు ఇచ్చారు దానికి అంటే 1 పేతురు 1వ అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, ఎంతో వెండి బంగారం ఇచ్చి విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎలాగా విమోచించబడితిరి? వెండి బంగారం కాదు, దానికంటే శ్రేష్టమైన యేసు ప్రభు రక్తము ద్వారా. ఆ రక్తం ఎంత శ్రేష్టమండి, ఎంత వెండి బంగారం ఇస్తేను మాకి విమోచన రాదు. మాము ఉన్న పాపం చేత ఉన్న శాపంలో ఉన్న మమ్మల్ని రక్షించాలంటే యేసు ప్రభు తన జీవమునే ఇవ్వవలసింది వచ్చింది. ఆ రీతిగా తన జీవమునే శిలువలో మన కొరకు ఒక క్రయముగా ఇచ్చి, విమోచన క్రయదానముగా ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని ఉన్నారు. దానివల్ల మీరు మీ సొంత సొత్తు కాదు, మీరు ఆయనకి తగిన వాళ్ళు కదా. అలాగా రూతుని ఏ రీతిగా బోవాజు కొనుక్కున్నారో అలాగా యేసు మమ్మల్ని కొనుక్కొని ఉన్నారు. ఇప్పుడు చూడండి, రూత్ కథలో అక్కడ హైలైట్ అయ్యేది మెయిన్గా రూత్ అని. బోవాజు ఈ పని చేశారు, అయితే ద పర్సన్ ఆబ్జెక్ట్ ఎవరు? రూతే. దానికి రూత్ పుస్తకం అనే చెప్పబడింది, బోవాజ్ పుస్తకం అని చెప్పబడలేదు. రూత్ పుస్తకం అంటే బోవాజు రూత్ని రక్షించాడు. అయితే రూత్ ఒక రక్షణ ఏ రీతిగా జరిగిందని ఆ సెంటర్ వచ్చి రూత్ గురించి ఉంటుంది. అదేలాగా సంఘముని ఈ 2వ స్తంభము అని కూడా మనము అనుకొని చూడవచ్చు. ఎందుకంటే జాకీను యేసు ప్రభునే క్లియర్గా మనకు తెలుస్తుంది. ఏ రీతిగా ఆయనకు జెరుబ్బాబెలు, మరి జెరుబ్బాబెలు యేసుకు ఛాయగా. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఈ 2వ స్తంభముగా ఇక్కడ రూత్ ఏ రీతిగా ఒక స్తంభం అయింది అని మనము చూసుకోవచ్చు. యేసు దాన్ని రక్షించి
ఆ ఒక విశేషమైన ఒక ఆశీర్వాదం లోపల తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు సంఘముని ఎక్కడైనా స్తంభమని బైబిల్లో చెప్పబడిందా అంటే చెప్పబడిందండి. చూడండి 1 తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూసారా, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమైంది. సో సంఘముని ఒక స్తంభముకి చెప్పేశారు కదా. దట్ చర్చ్ ఈజ్ ద పిల్లర్ అండ్ గ్రౌండ్ అనేసారు, పిల్లర్ అనేసారు, స్తంభం అనేసారు సంఘంని. సో ఇంకోసారి చదవండి దాన్ని. ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూసారా, ఆ సంఘము స్తంభముగా ఉన్నది సత్యముకి అని చెప్పినప్పుడు క్లియర్గా ఒక స్తంభముగా సంఘముని యేసు ఏర్పరిచి ఉన్నాడని చూసుకోవచ్చు. మరి ఇది కాకుండా ఇంకొక ప్లేస్లో కూడా ఇంత క్లియర్గా సంఘం అంటే సంఘముకు పోయే వాళ్ళు అందరూ కాదు, సంఘములో చేరి యేసు రక్తము చేత పాపముని కడుక్కొని యేసులాగా జీవించుటకు వాళ్ళు జీవమునే వాళ్ళు దేవునికి సమర్పణ చేసుకున్న వాళ్ళు, మంచి పోరాటం పోరాడి వాళ్ళ బలహీనతకి పాపముకి విరోధంగా వాళ్ళు పోరాడి జయించేవాళ్ళు, అలాంటి వాళ్ళ స్తంభంగా ఉంటారు అనేది ప్రకటన 3:12. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చూసారా, జయించేవాడని నా ఆలయంలో ఒక స్తంభముగా చేయను. అప్పుడు జయించే ఆ సంఘము ఒక స్తంభముగా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా. స్తంభం అంటే చాలా ముఖ్యమండి. స్తంభముని ఏ కారణంకు తీసేయలేరు. మన చర్చిలో కూడా అనేక పిల్లర్స్ ఉంది. ఏమేమి మనం మూవ్ చేయవచ్చు, ఆ గోడ అంతా మనం ఎన్నోసారి ఈ పడగొట్టి వేరే చోటకి తిప్పి వేరే వేరే ఆల్టరేషన్ చేసుకున్నాం. అయితే స్తంభముని మాత్రము దాన్ని తీసేయలేము. అలాగా నా తండ్రి ఆలయంలో స్తంభముగా చేసేస్తాను, ఎవడు జయిస్తాడో వాడిని అని చెప్పేశారు. చూడండి మరొకసారి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. ఏమండి, ఇంకా వెలుపలికి పోడు, ఇంకా పర్మనెంట్గా సంఘములో ఒక స్తంభముగా ఆలయంలో ఉంటాడని దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. సో అక్కడ స్తంభము అనేప్పుడు సంఘమును కూడా స్తంభము అని చెప్పారు. ఇది రెండు యేసు ఒక రెండు కాళ్ళు లాంటిది కదా. ఇప్పుడు స్తంభం అంటే ఇప్పుడు కాళ్ళలాగా నిలబడుతుంది కదా. అలాగా యేసుకి చేరిన ఒక శరీరం లోపల వచ్చేసింది కదా. ఇప్పుడు సంఘము యేసు ఇద్దరు ఒక్కటైపోతారు కదా. సో అలాగా యేసుకు ఈ తామ్రములో అంటే ఇత్తడిలో చేయబడిన ఈ స్తంభాలకు మరి అది రెండు యేసు ఒక రెండు కాళ్ళని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూడండి, అదే ఒక ప్రకటనలో 12 నుండి చూసినప్పుడు యేసుని వివరిస్తారు. వేరే ఆయన కన్నుల గురించి, ఆయన తల గురించి, ఎంటకల గురించి అంతా చెప్పుకొని వచ్చినప్పుడు కాళ్ళ గురించి ఏం చెప్తారు చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడతిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. చూసారు, అదే యేసు ప్రభు 7 దీపస్తంభం అంటే 7 సంఘాలు. అక్కడ 7 సంఘాల గురించి చెప్తారా. ఆయన వెలుగు ఇస్తూ వాళ్ళకి నూనె వేస్తూ దాన్ని చూసుకుంటున్నారు. అది ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. రొమ్ముకు బంగారు దట్టి, తర్వాత ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన తల ఎంటికలు ఎలా ఉంది, ఆయన కన్నులు ఎలాగుంది, తర్వాత ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఏమండి ఎలాగుండిందా మళ్ళా? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అక్కడ అపరంజి అన్నారు. యాక్చువల్లీ ఇంగ్లీష్లో చూసి చెప్తాను చూడండి. 15వ వచనము. అండ్ హిస్ ఫీట్ వాస్ లైక్ అంటూ ఫైన్ బ్రాస్ అని ఉంది.
బ్రాస్ అంటే ఇత్తడి. సో ఇత్తడిని బాగా మెల్ట్ చేసి ప్యూరిఫై చేస్తే ఎలాగుంది అలాగుందంటే ఆయన కాళ్ళు. అంటే ఇప్పుడు కాళ్ళు అంటే ఇప్పుడు కాళ్ళ మీద కదా మనం నిలబడేది, ఒక పిల్లర్ లాగా, 2 కాళ్ళలాగా. సో యేసు ప్రభు ఆయన సంఘము ఈ రీతి 2 ఒక స్తంభముగా ఆలయం ఎంట్రన్స్లోని ఉందంటే ఎవరే దేవుని దగ్గర రావాలంటే యేసు ప్రభు మూలంగానే రావాలా. యేసు ప్రభు తన ఏర్పరచుకొని పవిత్రపరిచిన సంఘము ఆలయంలో ఎంత ప్రాముఖ్యంగా ఉంటారు. వాళ్ళ మూలముగానే ఆశీర్వాదము లోక జనాలకి ఫ్యూచర్లో వస్తుంది అనే దానికి ఈ జాకీన్ మరి బోవాస్ అనే 2 స్తంభాలు ఎంత బ్యూటిఫుల్గా మనకి దేవుడు బైబిల్లో పెట్టి ఉన్నాడు. దానివలన ఈ ఇద్దరు గురించి 2 స్తంభం గురించి మనం అనేక రీతిలో చూడొచ్చు. ఈ లోకమే వచ్చింది ఇద్దరి నుండి కదా. ఫస్ట్ ఆదాము, మరి ఆదాము పక్క నుండి ఏవాళ్ళని దేవుడు అవ్వని సృష్టించి వాళ్ళిద్దరి మూలమున వచ్చారు కదా. ఇప్పుడు ఆదాము అనేప్పుడు యేసుకి ఛాయ కదా, 2వ ఆదాము కడపట్టి మనిషి అని మనం చూస్తాం కదా. అప్పుడు అవ్వ ఎవరు? సంఘమే. యేసు సిలువలో పక్కని పొడిచారు కాబట్టి దాని నుండి సంఘము పాపిలు పరిశుద్ధులై ఆయనలాగే జీవించిన 1,40,44 ఆయనకి భార్యగా వస్తారు. సో ఇదే జాకీన్ మరి బోవాస్ అన్నప్పుడు యేసు ప్రభు తాను రక్షించిన సంఘము, మహిమగల సంఘము ఆ రీతిగా 2 స్తంభముగా సొలొమోను పెట్టినట్లు మనకి ఈ 2 స్తంభం మూలముగా తెలుస్తుంది. దానివల్ల సోదర సోదరి ఒక్కొక్క విషయము మనం లోతుగా చూసినప్పుడు ఎంత మహిమగల అర్థము అక్కడ మనకి ఉంటుంది. మనము ఇప్పుడు యేసు చేత రక్షింపబడి జయించే వాళ్ళుగా ఉంటే ఒక స్తంభముగా శాశ్వతంగా దేవుని ఆలయంలో ఉంటామనే ఒక విషయము మమ్మల్ని ఎంతో ప్రేరేపించి మమ్మల్ని ಇನ್ನೂ పరిశుద్ధం చేసుకొని మనం యేసు ఒక శక్తి చేత మనము దేవుని బిడ్డలుగా జీవించేదానికి ఇది సహాయకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇది మీకు కూడా ప్రయోజనంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క క్రైస్తవ సంబంధాలకు కూడా దీన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.